మిగతా హీరోలకు నానికి ఉన్న తేడా ఇదే. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. నేచురల్ స్టార్ నాని బాక్స్ ఆఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మంది హీరోలు తమ సినిమాల మధ్య ఏళ్ల తరబడి గ్యాప్ తీసుకుంటుంటే నాని మాత్రం పక్కా ప్లానింగ్తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రతి సినిమాకు కనీసం 7 నుంచి 10 నెలల గ్యాప్ ఉండేలా చూసుకుంటూ ఆడియన్స్కు బోర్ కొట్టకుండా వెరైటీ సబ్జెక్టులతో పలకరిస్తున్నాడు. కోవిడ్ తర్వాత 2021 డిసెంబర్ 24న శ్యామ్ సింగ్ రాయ్తో మొదలైన ఈ జర్నీ వరుస హిట్లతో కొనసాగుతోంది. ఆ తర్వాత కేవలం 168 రోజుల గ్యాప్తోనే 2022 జూన్ 10న అంటే సుందరానికి అనే మూవీతో వచ్చారు. బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉన్నా ఒక సినిమా నుండి మరో సినిమాకు ఆయన చూపిస్తున్న వేరియేషన్ నేటి తరం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన దసరా 2023 మార్చి 30న విడుదలైంది. ఈ మాస్ అవతారం తర్వాత మళ్ళీ 252 రోజుల గ్యాప్తో 2023 డిసెంబర్ 7న హాయ్ నాన్న అనే క్యూట్ ఫ్యామిలీ డ్రామాతో వచ్చి క్లాస్ ఆడియన్స్ను మెప్పించారు. ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్ లుక్, సరికొత్త బాడీ లాంగ్వేజ్తో నాని తన న్యాచురల్ యాక్టింగ్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. 2024 ఆగస్టు 29న సరిపోదా శనివారంతో యాక్షన్ మోడ్లోకి వెళ్లిన నాని ఆ తర్వాత కేవలం 245 రోజుల గ్యాప్తో గతేడాది అంటే 2025 మే 1న హిట్ 3తో అర్జున్ సర్కార్ ఐపీఎస్గా థియేటర్లోకి వచ్చారు. ఈ చిత్రం నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసెస్గా నిలవడం విశేషం. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా హిట్ 2, కోర్ట్ వంటి సినిమాలతో నాని సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ ది ప్యారడైజ్ సినిమా పైనే ఉంది. తన ఫేవరెట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓతలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా అయితే షూటింగ్ ఆలస్యం కావడం వల్ల డేట్ మారే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ మరి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా సమ్మర్లో వచ్చే అవకాశం ఉంది. హిట్ 3 రిలీజ్ తర్వాత దాదాపు ఏడాది తర్వాత వస్తున్న ఈ సినిమా నాని కెరీర్లోనే కాస్ట్లీయెస్ట్ మూవీగా నిలవనుంది. ఈ సినిమా కోసం నాని తన లుక్ను కంప్లీట్గా మార్చేశాడు. పక్కా ప్రణాళికతో గ్యాప్ లేకుండా కష్టపడుతూ నాని టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని బదిలం చేసుకున్నారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా నిర్మాతగా కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ ఉండటం ఆయన గొప్పతనం. మరి నెక్స్ట్ రాబోయే ది ప్యారడైజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.